ప్రియమైన సింహరాశి భక్తులారా, ఇది సాధారణ జ్యోతిష్య వీడియో కాదు. ఇది మీ జీవితంలో దాగి ఉన్న శక్తిని మేల్కొల్పే దైవ సంకేతం. ఈ క్షణం మీరు ఈ వీడియోను చూడడం యాదృచ్ఛికం కాదు. అయ్యప్ప స్వామి సంకల్పంతోనే మీరిక్కడికి వచ్చారు. గతంలో ఎంత కష్టపడ్డారో, ఎంత మౌనంగా బాధపడ్డారో స్వామికి తెలుసు. ఇప్పుడు మీ జీవితంలో మార్పు రావాల్సిన సమయం వచ్చింది. ఈ 4 రోజులు మీ భాగ్యచక్రాన్ని తిప్పబోతున్నాయి. మీలో నిద్రిస్తున్న ధైర్యం, ఆత్మవిశ్వాసం మేల్కొనబోతున్నాయి. దేవుడు మీకోసం ఒక ప్రత్యేక సందేశాన్ని సిద్ధం చేశాడు. ఈ వీడియో చివరి వరకు వినండి. ఒక్క మాట కూడా మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి విషయం మీ జీవితానికే సంబంధించినది. ఇప్పుడే ఒక క్షణం మనస్సును శాంతపరుచుకుని అయ్యప్ప స్వామిని హృదయంలో స్మరించండి. స్వామి అనుగ్రహంతో ఈ జ్యోతిష్యవాక్యాలు మీ జీవితంలో సత్యంగా మారతాయి. నమస్కారం. ఈ దైవ సందేశం మీకు చేరిందంటే దయచేసి వీడియోను లైక్ చేయండి. మీ జీవితంలో మార్పు కావాలనుకునే వారికి షేర్ చేయండి. ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య సూచనలు రోజూ పొందాలంటే వెంటనే రాశిచక్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు కామెంట్లో తప్పకుండా ఇలా వ్రాయండి: స్వామి శరణం. అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో మీ జీవితంలో వెలుగు మొదలవుతుంది. ఈ 4 రోజుల ప్రారంభం మీ జీవితంలో చాలా లోతైన అంతర్గత మార్పుతో మొదలవుతుంది. జనవరి 1వ తేదీ ఉదయం నుంచి మీ మనస్సులో చాలా రోజులుగా పేరుకుపోయిన భారమంతా ఒక్కొక్కటిగా కరుగుతూ ఉంటుంది. మీరు బయటకు చెప్పని బాధలు మీలోనే మగ్గుతూ ఉండేవి. ఎవరికి చెప్పాలో తెలియక, చెప్పినా అర్థం చేసుకుంటారా అనే అనుమానంతో మౌనంగా భరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ రోజు నుంచి ఆ మౌనం తెరుచుకుంటుంది. మీ మనసులో ఉన్న అయోమయం తగ్గడం మొదలవుతుంది. ముఖ్యంగా ఒక ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తారు. ఆ వ్యక్తి పేరు మొదటి అక్షరం ఎస్గా ఉండే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఆయన లేదా ఆమె మీకు పెద్ద ఉపన్యాసాలివ్వరు, కానీ సాధారణంగా చెప్పే ఒక మాట మీలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. మీరు ఇప్పటివరకు తప్పుగా అర్థం చేసుకున్న విషయం ఒక్కసారిగా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు తీసుకున్న నిర్ణయాలపై ఉన్న అనుమానాలు తగ్గుతాయి. మీలో నిద్రిస్తున్న ఆత్మవిశ్వాసం మెల్లగా మేల్కొంటుంది. దేవుడు మీకిచ్చిన శక్తిని మీరు మరిచిపోయారని ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ రోజు మీకు వచ్చే ఆలోచనలు భవిష్యత్తులో పెద్ద మార్పులకు పునాది అవుతాయి. ముఖ్యంగా మీ గుండెల్లో భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది. మీరు ఒంటరిగా లేననే భావన బలపడుతుంది. ఎవరో ఒకరు మీ వెంటే ఉన్నారనే నమ్మకం మీ నడకను స్థిరంగా చేస్తుంది. ఈ రోజు మీరు చేసే ప్రార్థన, మీరు అనుకునే ప్రతి మంచి ఆలోచనకు దైవబలం కలుస్తుంది. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉందని మీరు గుర్తించడం ప్రారంభిస్తారు. ఇది కేవలం ఒక రోజు కాదు, ఇది మీలో మొదలైన ఒక కొత్త ప్రయాణానికి మొదటి అడుగు. జనవరి 2వ తేదీకి వచ్చేసరికి మీలో వచ్చిన మార్పు బయటికి కూడా కనిపించడం మొదలవుతుంది. మీ మాటల్లో నమ్మకం పెరుగుతుంది. మీ కళ్లలో ఒక ప్రత్యేకమైన వెలుగు కనిపిస్తుంది. గతంలో మీరు వెనక్కి తగ్గిన చోట ఇప్పుడు ధైర్యంగా ముందడుగు వెయ్యాలనే ఆలోచన వస్తుంది. ఈరోజు కూడా ఎస్ అక్షరంతో మొదలయ్యే ఆ వ్యక్తి మీ జీవితంలో కనిపిస్తారు, లేదా మీ ఆలోచనల్లోకి వస్తారు. ఆయన చెప్పే మాటలు మీకు దారిదీపంలా మారతాయి. మీలో దాగి ఉన్న సమస్య ఒకటి ఈరోజు స్పష్టంగా బయటపడుతుంది. అది డబ్బుకు సంబంధించినదైనా కావచ్చు, ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, లేదా ఒక సంబంధానికి సంబంధించినదైనా కావచ్చు. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ సమస్యకు పరిష్కారం కూడా అదే సమయంలో కనిపిస్తుంది. మీరు గతంలో చేసిన మంచి పనులకు ఫలితం రావడం మొదలవుతుంది. మీ కష్టం వృధా కాలేదని ఈరోజు మీకు అనుభూతి కలుగుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు నిర్ణయాలను ఇతరులు గౌరవించడం మొదలుపెడతారు. మీరు అనుకున్న పని సాధ్యమవుతుందనే నమ్మకం బలపడుతుంది. ఈరోజు మీలో భయం కన్నా ఆశ ఎక్కువగా ఉంటుంది. అయోమయం కన్నా స్పష్టత ఎక్కువగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పని వెనక ఒక దైవ సంకల్పం పనిచేస్తోందనే భావన కలుగుతుంది. ముఖ్యంగా మీలో వచ్చిన ఈ మార్పు శాశ్వతంగా ఉండే అవకాశం ఉంది. ఇది కేవలం 4 రోజుల ప్రభావం మాత్రమే కాదు, మీ జీవన దిశనే మార్చే శక్తివంతమైన ప్రారంభం. మీరు మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవడం మొదలుపెట్టిన క్షణం నుంచే మీ అదృష్టం కూడా మీ వైపు తిరగడం మొదలవుతుంది. జనవరి 3వ తేదీకి వచ్చేసరికి మీ జీవితంలో జరుగుతున్న మార్పులు మరింత లోతుగా అనిపించటం ప్రారంభిస్తాయి. ఈరోజు మీకు ఒక అంతర్గత స్పష్టత కలుగుతుంది. గతంలో మీరెందుకలా ప్రవర్తించారో, ఎందుకా నిర్ణయాలు తీసుకున్నారో ఇప్పుడు అర్థమవుతుంది. మీ గతాన్ని నిందించుకోవడం తగ్గి స్వీకరించే మనస్తత్వం పెరుగుతుంది. ఇది చాలా పెద్ద మార్పు. ఎందుకంటే మీరు మీ మీదే నిందలు వేసుకోవడం వల్ల ఎన్నో అవకాశాలను కోల్పోయారు. ఈ రోజు నుంచి ఆ భావన తగ్గుతుంది.
మీలోని అసలైన శక్తిని మీరు గుర్తించడం మొదలుపెడతారు. ముఖ్యంగా ఈరోజు మీకొక సంఘటన జరుగుతుంది. అది చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దాని ప్రభావం చాలా పెద్దది. ఒక మాట, ఒక సందేశం లేదా ఒక స్మరణ మీ మనస్సును బలంగా తాకుతుంది. ఎస్ అక్షరంతో మొదలయ్యే ఆ వ్యక్తి మళ్లీ మీ జీవితంలో కీలకంగా కనిపిస్తారు. ఆయన లేదా ఆమె మీ జీవితంలోకి రావడం వెనుక ఒక ఉద్దేశముందని మీకనిపిస్తుంది. మీరిప్పటివరకు దాచిపెట్టిన ఒక సమస్య బయటికొస్తుంది. అది మీకిబ్బందిగా అనిపించినా అదే సమస్య పరిష్కారానికి మార్గం చూపిస్తుంది. ఈరోజు మీరు నిజాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని పొందుతారు. నిజాన్ని అంగీకరించిన క్షణం నుంచే బాధ తగ్గుతుందని మీరర్థం చేసుకుంటారు. మీలో ఒక కొత్త స్థిరత్వం ఏర్పడుతుంది. ఎటువంటి పరిస్థితి వచ్చినా తట్టుకునే శక్తి మీలో ఉందని మీరు గ్రహిస్తారు. ఈరోజు మీరు చేసే ప్రార్థన గుండె నుంచి వస్తుంది. మాటల కన్నా భావన ఎక్కువగా ఉంటుంది. దైవం మీ మాటలు కాదు, మీ మనస్సు వింటుందనే నమ్మకం మీలో బలపడుతుంది. ఈరోజు మీకు కలిగే ప్రశాంతత చాలా కాలం నిలుస్తుంది. మీరికపై తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని నిర్ణయించుకుంటారు. ఆ నిర్ణయమే మీ భవిష్యత్తును కాపాడుతుంది. జనవరి 4వ తేదీ ఆదివారం మీ జీవితంలో ఒక వెలుగు నిండిన రోజుగా నిలుస్తుంది. ఈ రోజు మీలో సూర్యశక్తి పూర్తిగా పనిచేస్తుంది. మీ మాటల్లో ధైర్యం, మీ నడకలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఇతరులు మీరు గమనించడం ప్రారంభిస్తారు. మీలో వచ్చిన మార్పును వాళ్లే గుర్తిస్తారు. గతంలో మీను పట్టించుకోనివారు ఇప్పుడు మీ మాట వినే పరిస్థితి వస్తుంది. ఈ రోజు మీకొక శుభవార్త వినిపించే అవకాశముంది. అది పెద్దదైనా చిన్నదైనా మీ హృదయానికి ఆనందమిస్తుంది. ముఖ్యంగా మీకు కొత్త అవకాశాల ద్వారాలు తెరుచుకుంటాయి. మీరింతవరకు ప్రయత్నించి ఫలితం రాని విషయాల్లో ఇప్పుడు కదలిక కనిపిస్తుంది. ఎస్ అక్షరంతో మొదలయ్యే ఆ ప్రత్యేక వ్యక్తి ఈరోజు మీకు మరింత దగ్గరవుతారు. వారి ఉద్దేశం స్వచ్ఛమని మీకు అర్థమవుతుంది. వారు మీ జీవితంలో ఉండటం వల్ల మీరు ధైర్యంగా ముందుకు వడుతున్నారని గుర్తిస్తారు. ఈరోజు మీలో ఒక స్థిర నమ్మకం ఏర్పడుతుంది. ఇక మీదట వెనక్కి తిరగకూడదని మీరు నిర్ణయించుకుంటారు. గత బాధలు మెల్లగా మీపై ప్రభావం చూపడం మానేస్తాయి. మీరు మీ భవిష్యత్తుపై దృష్టి పెట్టడం మొదలుపెడతారు. ఈరోజు మీ హృదయంలో కృతజ్ఞతాభావం పెరుగుతుంది. మీరు పొందిన ప్రతి చిన్న సహాయం కూడా దేవుడి వరమేనని భావిస్తారు. ఈ భావన మీ జీవితంలో మరింత శుభాన్ని ఆకర్షిస్తుంది. ఈ రోజు నుంచి మీరు మీమీద మీరు నమ్మకం పెట్టుకుని ముందుకు నడవడం మొదలుపెడతారు. అదే మీ జీవితంలో నిజమైన విజయం ప్రారంభమైన సంకేతం. ఈ దశకు వచ్చేసరికి మీ జీవితంలో చాలా కాలంగా మౌనంగా దాగి ఉన్న ఒక సమస్య స్పష్టంగా పైకి వస్తుంది. ఇప్పటివరకు మీరు ఆ సమస్యను గుర్తించినా ఎదుర్కొనే ధైర్యం లేక పక్కకు పెట్టారు. అది ఆర్థిక విషయమై ఉండవచ్చు, ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు, లేదా ఒక వ్యక్తితో సంబంధమైన గందరగోళమై ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ఈ రోజుల్లో మీలో వచ్చిన ధైర్యం ఆ సమస్యను ఎదుర్కొనే శక్తినిస్తుంది. ముఖ్యంగా మీరికపై పారిపోవడం కాదు, నిలబడి చూసే నిర్ణయం తీసుకుంటారు. ఇదే మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఎస్ అక్షరంతో మొదలయ్యే ఆ ప్రత్యేక వ్యక్తి ఇక్కడ కూడా కీలక పాత్ర పోషిస్తారు. వారు మీకు పరిష్కారం చెప్పరు, కానీ మీలోనే ఉన్న పరిష్కారాన్ని మీరు చూడగలిగేలా చేస్తారు. వారి మాటలు చాలా సాధారణంగా ఉంటాయి, కానీ ఆ మాటల వెనుక ఉన్న భావం మీను లోతుగా ఆలోచింపచేస్తుంది. మీరు గతంలో చేసిన తప్పులను అంగీకరించే స్థితికి వస్తారు. అదే సమయంలో మీపై మీరు వేసుకున్న అనవసర నిందలను వదిలేస్తారు. ఈ రెండూ కలిసి మీను చాలా తేలికగా మారుస్తాయి. మనస్సులో ఉన్న భారమంతా ఒక్కొక్కటిగా కరిగిపోతుంది. మీరు రాత్రి నిద్రపోయే సమయంలో ఒక ప్రశాంతతను అనుభవిస్తారు. చాలా రోజుల తర్వాత మనస్సు నిశ్చింతగా ఉందని అనిపిస్తుంది. ఈ దశలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఆ నిర్ణయం భవిష్యత్తులో మీ జీవిత దిశనే మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఈ రోజుల్లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి దైవబలం కలుస్తోంది. కాబట్టి భయం అవసరం లేదు. మీరు ధైర్యంగా ముందడుగు వేయండి. మీలోని అంతర్గత స్వరం ఇప్పుడు మీకు సరైన దారిని చూపిస్తుంది. ఇక ఈ దశలో కుటుంబ జీవితం మరియు వ్యక్తిగత సంబంధాలలో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇంతకాలం మీరు మీ బాధలను మీలోనే దాచుకుని అందరికీ బలంగా కనిపించాలని ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం మీను లోపల ఖాళీగా చేసిందని ఇప్పుడు అర్థమవుతుంది. ఈ రోజుల్లో మీరు మీ భావాలను వ్యక్తపరచడం ప్రారంభిస్తారు. అదే కుటుంబంలో ఒక కొత్త అవగాహనను తీసుకువస్తుంది. మీరు చెప్పే ప్రతి విషయం వెనుక ఉన్న నిజాయితీ వాళ్లకు అర్థమవుతుంది. దాంతో కుటుంబంలో మీకు గౌరవం పెరుగుతుంది. గతంలో జరిగిన అపార్థాలు క్రమంగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఒక వ్యక్తితో ఉన్న దూరం తగ్గుతుంది. ఆ వ్యక్తితో మీరు మళ్లీ హృదయపూర్వకంగా మాట్లాడే అవకాశం వస్తుంది. ఈ మార్పుకు కూడా ఎస్ అక్షరంతో మొదలయ్యే ఆ వ్యక్తి మాటలే కారణమవుతాయి.
వారు మీకు నేరుగా సంబంధం లేకపోయినా వారి మాటలు మీను ఒక నిర్ణయానికి తీసుకువస్తాయి. మీరికపై మీరు తక్కువగా భావించడం మానేస్తారు. మీ విలువ మీకు అర్థమవుతుంది. ఈ అవగాహన మీ జీవితంలో శాంతిని తీసుకువస్తుంది. మీరు ఇకపై అనవసర వాదనలకు దూరంగా ఉంటారు. ప్రశాంతతనే ఎంచుకుంటారు. ఈ ప్రశాంతతే మీకు నిజమైన బలమవుతుంది. ఈ దశలో మీరు చేసే ప్రతి మంచి పని కుటుంబంలోనే కాదు, బయట కూడా మంచి ఫలితాన్నిస్తుంది. మీరు పెట్టే ప్రతి అడుగు స్థిరంగా ఉంటుంది. మీ జీవితంలో ఒక కొత్త సమతుల్యత ఏర్పడుతుంది. అదే మీ భవిష్యత్తును సురక్షితంగా ముందుకు నడిపిస్తుంది. ఈ దశలోకి అడుగుపెట్టేసరికి మీలో ఒక కొత్త స్థిరత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు మీ జీవితంలో వచ్చిన ప్రతి అనుభవం ఎందుకు జరిగిందో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు ఎదుర్కొన్న కష్టాలు శిక్షలు కాదు, అవి మీను బలంగా తయారు చేయడానికి వచ్చిన పరీక్షలని గ్రహిస్తారు. ఈ అవగాహన మీలో గాఢమైన శాంతిని నింపుతుంది. ఇక మీదట ఎవ్వరి మాటల వల్ల మీరు త్వరగా కదిలిపోరు. మీ ఆలోచనలు స్థిరంగా మారతాయి. మీ నిర్ణయాలు బలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ దశలో మీలో నాయకత్వ లక్షణాలు పూర్తిగా బయటపడతాయి. మీరు మాట్లాడినప్పుడు ఇతరులు వినే స్థితి వస్తుంది. ఇది సహజంగా జరుగుతుంది. మీరు బలవంతంగా నిరూపించుకోవాల్సిన అవసరముండదు. మీలోని నమ్మకమే ఇతరులను ఆకర్షిస్తుంది. ఈ సమయంలో ఎస్ అక్షరంతో మొదలయ్యే ఆ వ్యక్తి మీకు అద్దంలా మారతారు. వారు మీలో ఉన్న శక్తిని మీకే చూపిస్తారు. మీరు గుర్తించుకునేలా చేస్తారు. వారి మాటలు చాలా సరళంగా ఉంటాయి, కానీ అవి మీ జీవితంలో లోతైన మార్పుకు కారణమవుతాయి. మీరికపై మీ విలువను ఇతరుల అంగీకారంతో కొలవడం మానేస్తారు. మీ అంగీకారమే మీకు ప్రధానమవుతుంది. ఈ మార్పు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం. ఈ దశలో మీరు చేసే ప్రతి పని వెనక ఒక స్పష్టత ఉంటుంది. అయోమయం తగ్గిపోతుంది. మీరేం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో మీకు స్పష్టంగా తెలుసు. ఇది మీను మానసికంగా చాలా బలంగా మారుస్తుంది. ఈ బలం వల్ల మీరు భవిష్యత్తులో వచ్చే ఏ సమస్యనైనా ఎదుర్కోగలుగుతారు. ఇక ఈ దశలో మీ జీవితంలో కొత్త అవకాశాలు కనిపించడం మొదలవుతుంది. ఇవి మీరు ఊహించినవి కావు, మీ వైపే వస్తాయి. గతంలో మీరు అర్హులైన దక్కని అవకాశాలు ఇప్పుడు మీ దగ్గరకు వస్తాయి. కారణం మీలో వచ్చిన మార్పు. మీలోని నమ్మకం మీ చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా మార్చేస్తోంది. ఈ రోజుల్లో మీరు మాట్లాడే మాటలు ఇతరుల మనసులను తాకుతాయి. మీ సూచనలు విలువైనవిగా భావించబడతాయి. మీపై ఒక విశ్వాసం ఏర్పడుతుంది. ఈ విశ్వాసమే మీకు కొత్త ద్వారాలు తెరుస్తుంది. ముఖ్యంగా మీ పనిరంగంలో ఒక కొత్త అవకాశం లేదా ఒక కొత్త బాధ్యత వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. ఇది మొదట భారంలా అనిపించినా తరువాత అదే మీకు గౌరవాన్ని, గుర్తింపును ఇస్తుంది. ఎస్ అక్షరంతో మొదలయ్యే ఆ వ్యక్తి ఈ సమయంలో కూడా మీకు గుర్తుకొస్తారు. వారు నేరుగా మీ పక్కన లేకపోయినా వారు చెప్పిన మాటలు మీ చెవుల్లో మార్మోగుతాయి. అవే మీకు ధైర్యాన్నిస్తాయి. మీరికపై ఓటమిని భయంగా చూడరు. అది కూడా ఒక అనుభవమని భావిస్తారు. ఈ దృష్టికోణమే మీను మానసికంగా చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. మీరు ఎదుర్కొనే ప్రతి పరిస్థితి మీను బలంగా తయారు చేస్తుందనే నమ్మకం మీలో పాతుకుపోతుంది. ఈ నమ్మకమే మీ జీవితానికి కొత్త రక్షణగా మారుతుంది. ఇక ఈ దశలో మీ జీవితంలో కొత్త మార్గాడు తెరుచుకోవడం మొదలవుతుంది. ఇవి మీరు ఊహించిన దారులు కావు. మీరు అనుకున్న ప్లాన్ ప్రకారం కాకపోయినా దైవ సంకల్పం ప్రకారం మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు. మొదట ఇవి అనుమానంగా అనిపించవచ్చు, కానీ లోతుగా ఆలోచిస్తే ఇవే మీకు సరైన మార్గాలని అర్థమవుతుంది. మీరు గతంలో చేసిన కృషి ఇప్పుడు ఫలించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు మీరు వేసిన విత్తనాలు ఇప్పుడు మొలకెత్తడం ప్రారంభిస్తాయి. ఈ సమయంలో మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ప్రతి ఉదయం లేచినప్పుడు ఒక ఆశతో రోజు మొదలవుతుంది. మీరు చేసే పనిలో ఆసక్తి పెరుగుతుంది. బలవంతంగా చేయాల్సిన పనిలా కాకుండా ఇష్టంగా చేసే పనిగా మారుతుంది. ఈ మార్పు మీ ఫలితాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇతరులు మీ పనిని గుర్తించడం మొదలుపెడతారు. మీకు కొత్త బాధ్యతలివ్వడం లేదా ఒక కొత్త అవకాశం చూపించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని గుర్తించి అంగీకరించే ధైర్యం కూడా మీలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ మీద నమ్మకం పెట్టుకున్నారు. ఎస్ అక్షరంతో మొదలయ్యే ఆ వ్యక్తి ఈ కొత్త మార్గంలో కూడా మీకు ఒక సంకేతంలా కనిపిస్తారు. వారు చెప్పిన ఒక చిన్న మాట లేదా చేసిన ఒక చిన్న సహాయం మీకు సరైన నిర్ణయానికి తీసుకువస్తుంది. మీరికపై అదృష్టాన్ని బయట వెదకరు. మీలోనే ఉన్న శక్తినే మీ అదృష్టంగా భావిస్తారు. ఈ దశలో మీరు జీవితం మీద ఒక కొత్త విశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆ విశ్వాసమే మిమ్మను ముందుకు నడిపించే శక్తిగా మారుతుంది. ఈ దశలోకి అడుగుపెట్టినప్పటినుంచి మీ జీవితంలో ఒక ఆధ్యాత్మికమైన లోతు పెరుగుతున్నట్టు మీరు గమనిస్తారు. ఇప్పటివరకు మీరు దేవుణ్ణి నమ్మినా ఆ నమ్మకం ఒక అలవాటులా ఉండేది. కానీ ఇప్పుడు ఆ నమ్మకం అనుభూతిగా మారుతుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పటికీ ఒంటరిగా లేనట్టు అనిపిస్తుంది. ఎవరో మిన్ను గమనిస్తున్నారని మీకు తెలియని స్థాయిలో ఒక రక్షణ భావం కలుగుతుంది. ఈ రోజుల్లో మీరు ఎదుర్కొనే చిన్న చిన్న సంఘటనలన్నీ కూడా మీకొక సందేశంలా అనిపిస్తాయి. మీరు ఎక్కడైనా ఆగి ఆలోచిస్తే సరైన సమయంలో సరైన ఆలోచన మీకు వస్తుంది.
ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మీ జీవితంలో దైవశక్తి చురుకుగా పనిచేస్తున్న సంకేతం. ఈ దశలో మీకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఇంతకాలం ఎదుర్కొన్న బాధలు అనవసరం కావు. అవి మీన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి జరిగిన ప్రక్రియ మాత్రమే. ఈ అవగాహన మీలో లోతైన శాంతిని నింపుతుంది. మీరు ఇకపై గతాన్ని మార్చలేకపోయినా దాని అర్థాన్ని మార్చుకోవచ్చని గ్రహిస్తారు. ఈ మార్పే మీ జీవితానికి ఒక కొత్త దృష్టినిస్తుంది. మీరు చేసే ప్రతి ప్రార్థన ఇప్పుడు హృదయం నుంచి వస్తుంది. మాటల కన్నా భావన ఎక్కువగా ఉంటుంది. దాంతో మీ ప్రార్థనలకు ఒక బలం ఏర్పడుతుంది. మీరు కోరుకునే ప్రతి విషయం వెంటనే నెరవేరకపోయినా అది సరైన సమయంలో తప్పకుండా జరుగుతుందనే నమ్మకం మీలో బలపడుతుంది. ఈ నమ్మకమే మీకు మానసిక స్థిరత్వాన్నిస్తుంది. ఇక ఈ దశలో మీలో ఒక విచిత్రమైన ప్రశాంతత స్థిరపడుతుంది. గతంలో చిన్న విషయాలకే మీరు కలవరపడేవారు. కానీ ఇప్పుడు అదే పరిస్థితులు వచ్చినా మీరు ప్రశాంతంగా ఉంటారు. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది పరిపక్వత. మీరు ఇకపై ప్రతిదానికి వెంటనే స్పందించరు, ముందుగా ఆలోచిస్తారు. ఈ ఆలోచన శక్తే నిన్ను చాలా తప్పుల నుంచి కాపాడుతుంది. మీ జీవితంలో ఒక రకమైన నియంత్రణ తిరిగి వస్తుంది. మీ సమయం మీ చేతుల్లోకి వస్తుంది. మీ ఆలోచనలు మీ ఆధీనంలోకి వస్తాయి. ఈ మార్పు మీకు చాలా సంతృప్తినిస్తుంది. కుటుంబంలోనూ బయటనూ మీరొక స్థిరమైన వ్యక్తిగా గుర్తించబడతారు. ఇతరులు మీ సలహాను కోరే పరిస్థితి వస్తుంది. మీరు చెప్పే మాటల్లో అనుభవం, నిజాయితీ, స్పష్టత కనిపిస్తాయి. ఈ దశలో ఎస్ అక్షరంతో మొదలయ్యే ఆ వ్యక్తి మీ జీవితంలో మరింత స్పష్టమైన పాత్రను పోషిస్తారు. వారు మీకు గురువులా మారతారు. మీకు ఏం చేయాలో చెప్పకుండా మీరే నిర్ణయం తీసుకునేలా చేస్తారు. వారి ఉనికే మీకొక ధైర్యాన్నిస్తుంది. మీరు ఇకపై తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా స్థిరంగా ముందుకు సాగుతారు. ఈ స్థిరత్వమే మీకు దీర్ఘకాలిక విజయానికి పునాది అవుతుంది. ఈ దశలో మీరు మీ జీవితంలో ఉన్న ప్రతి సంబంధాన్ని కొత్త కోణంలో చూడటం ప్రారంభిస్తారు. ఎవరు నిజంగా మీవారో, ఎవరు కేవలం అవసరానికి మాత్రమే దగ్గరయ్యారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అవగాహన మొదట కొంచెం బాధ కలిగించినా తర్వాత అది మీకు విముక్తినిస్తుంది. మీరు ఇకపై ప్రతి ఒక్కరినీ సంతృప్తిపరచాలనే ప్రయత్నం మానేస్తారు. మీ నిజాయితీ మీకు సరిపోతుందనే భావన మీలో బలపడుతుంది. ఈ మార్పు మీ జీవితంలో ఒక గొప్ప మలుపు. ఎందుకంటే ఇక్కడి నుంచే మీరు నిజమైన మీలా జీవించడం మొదలుపెడతారు. ఈ దశలో మీకొక కొత్త అవకాశానికి సంకేతం కూడా కనిపిస్తుంది. అది వెంటనే రూపం దాల్చకపోయినా మీ మనసులో ఒక స్పష్టమైన దారి కనిపిస్తుంది. మీరు ఏ దిశగా వెళ్లాలో మీకు అర్థమవుతుంది. ఈ దారిలో ఎస్ అక్షరంతో మొదలయ్యే ఆ వ్యక్తి కూడా మీతో పాటు నడుస్తారు. వారు మీ జీవితంలో ఉండటం ఒక వరంలా మీకు అనిపిస్తుంది. మీరు పొందిన ప్రతి మార్పు, ప్రతి అవగాహన దేవుడి కృపేనని మీరు హృదయపూర్వకంగా నమ్ముతారు. ఈ నమ్మకమే మీకు మరింత బలాన్నిస్తుంది. ఈ దశతో మీరు మీ జీవితంలో ఒక కొత్త స్థాయికి చేరుకుంటారు. అక్కడ భయం కన్నా నమ్మకం ఎక్కువగా ఉంటుంది. అయోమయం కన్నా స్పష్టత ఎక్కువగా ఉంటుంది. అదే మీ నిజమైన ఎదుగుదల. ఈ దశకు వచ్చేసరికి మీరు మీ జీవితాన్ని పూర్తిగా కొత్త కోణంలో చూడటం ప్రారంభిస్తారు. ఇప్పటివరకు మీరు అనుభవించిన ప్రతి సంఘటన ఒకదానికొకటి ఎలా కలిసి ఉన్నాయో మీకు అర్థమవుతుంది. గతంలో జరిగిన బాధలు, నష్టాలు, అవమానాలు అన్నీ కూడా మీను కుంగదీసేందుకు కాదు, మీలో దాగిమున్న అసలైన శక్తిని బయటకు తీసుకురావడానికే జరిగాయని ఇప్పుడు స్పష్టంగా అనిపిస్తుంది. ఈ అవగాహన మీలో ఒక గట్టి నమ్మకాన్ని పెంచుతుంది. ఇకపై మీ జీవితంలో జరిగేదేదైనా మీ మంచికే జరుగుతుందనే విశ్వాసం మీలో బలంగా స్థిరపడుతుంది. ఈ దశలో మీరు గతాన్ని తలచుకున్నప్పుడు బాధపడరు. బదులుగా కృతజ్ఞతాభావంతో చూసే స్థితికి వస్తారు. ఎందుకంటే ఆ అనుభవాలు లేకపోతే మీరు ఈ స్థాయికి చేరేవారు కాదని అర్థమవుతుంది. మీరు మీరు పెట్టుకున్న పరిమితులు ఒక్కొక్కటిగా కూలిపోతాయి. నేను ఇది చెయ్యలేను అనే భావన మెల్లగా మాయమవుతుంది. నేను చెయ్యగలను, నేను ముందుకు వెళ్ళగలను అనే ధైర్యం మీ ప్రతి ఆలోచనలో కనిపిస్తుంది. ఈ దశలో మీలో ఏర్పడే ఈ మార్పు బయటకు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మీ మాటల్లో నిశ్చయత ఉంటుంది. మీ నడకలో స్థిరత్వం ఉంటుంది. ఇతరులు కూడా మీను కొత్తగా గమనించటం మొదలుపెడతారు. మీరు ఇకపై మీ విలువను నిరూపించుకోవాల్సిన అవసరం అనిపించదు. మీ ఉనికే మీ బలంగా మారుతుంది. ఈ మార్పుకు కారణమైన అనుభవాలన్నింటినీ మీరు మనసులో శాంతిగా అంగీకరిస్తారు. అదే మీ జీవితానికి ఒక గొప్ప మలుపు అవుతుంది. ఇక ఈ దశలో మీ జీవితంలో దాగి ఉన్న కొన్ని నిజాలు పూర్తిగా బయటపడతాయి. ఇప్పటివరకు మీరు నమ్మిన కొన్ని విషయాలు నిజం కాకపోవచ్చు. కొన్ని వ్యక్తుల గురించి మీ అంచనాలు తప్పుగా ఉండవచ్చు. కానీ ఈ సత్యాలు బయటపడటం మీకు నష్టం చెయ్యదు. అవి మీను మరింత స్వేచ్ఛగా మారుస్తాయి.
మీరు ఇకపై అనవసర బంధనాల నుంచి బయటపడతారు. ఎవరి అంగీకారం కోసం, ఎవరి మెప్పు కోసం మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదని గ్రహిస్తారు. ఈ గ్రహింపే మీకొక కొత్త స్వేచ్ఛనిస్తుంది. మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం ప్రారంభిస్తారు. మీకు నచ్చని వాటికి నచ్చలేదని చెప్పే ధైర్యం వస్తుంది. ఈ ధైర్యం వల్ల మొదట కొంతమంది దూరమవుతారు, కానీ అదే సమయంలో మీ నిజమైన వాళ్ళు మీకు దగ్గరవుతారు. ఈ మార్పు మీ జీవితాన్ని తేలికగా చేస్తుంది. మీరు ఇకపై భారంగా జీవించరు. ప్రతిరోజూ ఒక ఉత్సాహంతో మొదలవుతుంది. మీ మనసులో దాగి ఉన్న భయాలు ఒక్కొక్కటిగా కరుగుతాయి. ముఖ్యంగా భవిష్యత్తు గురించి ఉన్న ఆందోళన తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు భవిష్యత్తును భయంగా కాకుండా ఒక అవకాశంగా చూడటం నేర్చుకున్నారు. ఈ దశలో మీకొక విషయం బలంగా అర్థమవుతుంది. జీవితం సంపూర్ణంగా ఉండాలంటే ప్రతిదీ మన నియంత్రణలో ఉండాల్సిన అవసరం లేదని, కొన్ని విషయాలను దేవుడికి వదిలేయడమే మనకు శాంతినిస్తుందని మీరు అనుభవంతో తెలుసుకుంటారు. ఈ దశలో మీ జీవితంలో కొత్త అవకాశాల సంకేతాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ఇప్పటివరకు చేసిన కృషి వృధా కాలేదని ఇప్పుడు అనుభూతి కలుగుతుంది. మీరు వేసిన ప్రతి అడుగు ఎక్కడో ఒకచోట ఫలించడానికి సిద్ధంగా ఉందని మీ మనసుకు తెలుస్తుంది. ఈ సమయంలో మీరొక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అది మీ కెరీర్కు సంబంధించినదైనా, మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా కావచ్చు. ఈ నిర్ణయం తీసుకునే సమయంలో మీరు ఇకపై భయంతో కాదు, స్పష్టతతో ముందుకు వెళ్తారు. మీ అంతర్గత స్వరం మీకు దారి చూపిస్తుంది. ఈ స్వరాన్ని మీరు నమ్మటం ప్రారంభిస్తారు. గతంలో మీరు ఇతరుల సలహాలపై ఎక్కువగా ఆధారపడ్డారు, కానీ ఇప్పుడు మీరు మీ అనుభవాన్ని, మీ అవగాహనను ఎక్కువగా నమ్ముతారు. ఈ మార్పు మీను నిజంగా పరిపక్వ వ్యక్తిగా మార్చుతుంది. ఈ దశలో ఎస్ అక్షరంతో మొదలయ్యే ఆ ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్యమైన మద్దతుగా నిలుస్తారు. వారు మీకు ఏం చేయాలో చెప్పకపోయినా మీ నిర్ణయానికి ధైర్యమిస్తారు. వారి ఉనికే మీకొక రక్షణగా అనిపిస్తుంది. మీరు ఇకపై ఒంటరిగా లేరనే భావన బలంగా పడుతుంది. ఈ భావన మీకు ముందుకు వెళ్లే శక్తినిస్తుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం వెనక ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకమే మీను నిలబెడుతుంది. ఈ దశతో మీరు మీ జీవితంలో ఒక కొత్త స్థాయికి చేరుకుంటారు. అక్కడ మీరు గౌరవిస్తారు. మీ ప్రయాణాన్ని మీరు ప్రేమిస్తారు. అదే మీ జీవితంలో నిజమైన విజయానికి మొదటి అడుగవుతుంది. ఈ చివరి దశలోకి ప్రవేశించినప్పుడు మీ జీవితంలో ఒక లోతైన పరిపూర్ణతాభావం ఏర్పడుతుంది. ఇప్పటివరకు జరిగిన మార్పులన్నీ ఇప్పుడొక స్పష్టమైన ఆకారాన్ని పొందుతాయి. మీరు ఎందుకు ఈ ప్రయాణమంతా అనుభవించాల్సి వచ్చిందో మీకు అర్థమవుతుంది. మీలో ఒక నిశ్చలమైన నమ్మకం స్థిరపడుతుంది. ఇక మీదట ఏ పరిస్థితి వచ్చినా నేను తట్టుకోగలననే విశ్వాసం మీ హృదయంలో బలంగా పాతుకుపోతుంది. ఈ దశలో మీరు మీ జీవితాన్ని పోల్చుకోవడం పూర్తిగా మానేస్తారు. ఇతరుల విజయాలు మీకు అసూయ కలిగించవు. ఎందుకంటే మీ ప్రయాణం మీది, మీ గమ్యం మీది అని మీరు అర్థం చేసుకుంటారు. ఈ అవగాహన మీకు చాలా తేలికనిస్తుంది. మీరు మీ సమయాన్ని, మీ శక్తిని సరైన చోటే వినియోగించాలనే నిర్ణయానికి వస్తారు. అనవసర చర్చలు, అనవసర బాధ్యతలు, అనవసర ఆందోళనలు మీ జీవితంలోంచి మెల్లగా తప్పుకుంటాయి. మీరు ప్రశాంతతను ఎంచుకుంటారు. ఈ ప్రశాంతత మీకు బలహీనత కాదు, బలమని అర్థమవుతుంది. ఈ దశలో మీలో ఒక గాఢమైన కృతజ్ఞతాభావం ఏర్పడుతుంది. మీరు గతాన్ని చూసినప్పుడు బాధతో కాదు, గౌరవంతో చూస్తారు. ఎందుకంటే ఆ గతమే మీను ఈ స్థాయికి తీసుకువచ్చింది. ఈ భావన మీ జీవితంలో ఒక కొత్త స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. మీరు ఇకపై తొందరపడరు. ప్రతి అడుగునూ జాగ్రత్తగా వేస్తారు. ఈ జాగ్రత్తే మీను తప్పుల నుంచి కాపాడుతుంది. ఇక ఈ దశలో మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక అనుసంధానం మరింత బలపడుతుంది. మీరు దేవుణ్ణి బయట ఎక్కడో వెతకరు. మీలోనే ఒక దైవశక్తి ఉందని మీరు అనుభవంతో గ్రహిస్తారు. మీరు చేసే ప్రతి పని ఒక సాధనలాగా మారుతుంది. పని కూడా ఒక ప్రార్థనగా అనిపిస్తుంది. ఈ దశలో మీరు మౌనాన్ని ప్రేమించటం ప్రారంభిస్తారు. మౌనం మీకు ఖాళీగా అనిపించదు. అది మీకు సమాధానాలిస్తుంది. మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా ఒంటరితనం అనిపించదు. ఎందుకంటే మీలోనే ఒక సంపూర్ణత ఏర్పడుతుంది. ఈ స్థితిలో మీరు చేసే ప్రతి నిర్ణయం చాలా స్థిరంగా ఉంటుంది. భావోద్వేగాలతో కాదు, అవగాహనతో మీరు ముందుకు సాగుతారు. ఈ మార్పు మీకు చాలా దీర్ఘకాలిక ప్రయోజనం ఇస్తుంది. ఈ సమయంలో ఎస్ అక్షరంతో మొదలయ్యే ఆ ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలో ఒక నిశ్శబ్దమైన ఆశీర్వాదంలా ఉంటారు. వారు ఎప్పుడూ మీ పక్కన ఉండకపోయినా వారి ఉనికిని మీరు అనుభూతి చెందుతారు. వారి మాటలు, వారి ఉద్దేశం, వారి నిష్కల్మషమైన మద్దతు మీకొక దైవ సంకేతంలా అనిపిస్తుంది. మీరు ఇకపై ఒంటరిగా లేరు అనే భావన బలపడుతుంది. ఈ భావన మీకు ముందుకు వెళ్లే శక్తినిస్తుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం వెనక ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకమే మీను నిలబెడుతుంది. ఈ దశతో మీరు మీ జీవితంలో ఒక కొత్త స్థాయికి చేరుకుంటారు.
అక్కడ మీరు గౌరవిస్తారు. మీ ప్రయాణాన్ని మీరు ప్రేమిస్తారు. అదే మీ జీవితంలో నిజమైన విజయానికి మొదటి అడుగవుతుంది. ఈ చివరి దశలోకి ప్రవేశించినప్పుడు మీ జీవితంలో ఒక లోతైన పరిపూర్ణతాభావం ఏర్పడుతుంది. ఇప్పటివరకు జరిగిన మార్పులన్నీ ఇప్పుడొక స్పష్టమైన ఆకారాన్ని పొందుతాయి. మీరు ఎందుకు ఈ ప్రయాణమంతా అనుభవించాల్సి వచ్చిందో మీకు అర్థమవుతుంది. మీలో ఒక నిశ్చలమైన నమ్మకం స్థిరపడుతుంది. ఇక మీదట ఏ పరిస్థితి వచ్చినా నేను తట్టుకోగలననే విశ్వాసం మీ హృదయంలో బలంగా పాతుకుపోతుంది. ఈ దశలో మీరు మీ జీవితాన్ని పోల్చుకోవడం పూర్తిగా మానేస్తారు. ఇతరుల విజయాలు మీకు అసూయ కలిగించవు. ఎందుకంటే మీ ప్రయాణం మీది, మీ గమ్యం మీది అని మీరు అర్థం చేసుకుంటారు. ఈ అవగాహన మీకు చాలా తేలికనిస్తుంది. మీరు మీ సమయాన్ని, మీ శక్తిని సరైన చోటే వినియోగించాలనే నిర్ణయానికి వస్తారు. అనవసర చర్చలు, అనవసర బాధ్యతలు, అనవసర ఆందోళనలు మీ జీవితంలోంచి మెల్లగా తప్పుకుంటాయి. మీరు ప్రశాంతతను ఎంచుకుంటారు. ఈ ప్రశాంతత మీకు బలహీనత కాదు, బలమని అర్థమవుతుంది. ఈ దశలో మీలో ఒక గాఢమైన కృతజ్ఞతాభావం ఏర్పడుతుంది. మీరు గతాన్ని చూసినప్పుడు బాధతో కాదు, గౌరవంతో చూస్తారు. ఎందుకంటే ఆ గతమే మీను ఈ స్థాయికి తీసుకువచ్చింది. ఈ భావన మీ జీవితంలో ఒక కొత్త స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. మీరు ఇకపై తొందరపడరు. ప్రతి అడుగునూ జాగ్రత్తగా వేస్తారు. ఈ జాగ్రత్తే మీను తప్పుల నుంచి కాపాడుతుంది. ఇక ఈ దశలో మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక అనుసంధానం మరింత బలపడుతుంది. మీరు దేవుణ్ణి బయట ఎక్కడో వెతకరు. మీలోనే ఒక దైవశక్తి ఉందని మీరు అనుభవంతో గ్రహిస్తారు. మీరు చేసే ప్రతి పని ఒక సాధనలాగా మారుతుంది. పని కూడా ఒక ప్రార్థనగా అనిపిస్తుంది. ఈ దశలో మీరు మౌనాన్ని ప్రేమించటం ప్రారంభిస్తారు. మౌనం మీకు ఖాళీగా అనిపించదు. అది మీకు సమాధానాలిస్తుంది. మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా ఒంటరితనం అనిపించదు. ఎందుకంటే మీలోనే ఒక సంపూర్ణత ఏర్పడుతుంది. ఈ స్థితిలో మీరు చేసే ప్రతి నిర్ణయం చాలా స్థిరంగా ఉంటుంది. భావోద్వేగాలతో కాదు, అవగాహనతో మీరు ముందుకు సాగుతారు. ఈ మార్పు మీకు చాలా దీర్ఘకాలిక ప్రయోజనం ఇస్తుంది. ఈ సమయంలో ఎస్ అక్షరంతో మొదలయ్యే ఆ ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్యమైన మద్దతుగా నిలుస్తారు. వారు మీకు ఏం చేయాలో చెప్పకపోయినా మీ నిర్ణయానికి ధైర్యమిస్తారు. వారి ఉనికే మీకొక రక్షణగా అనిపిస్తుంది. మీరు ఇకపై ఒంటరిగా లేరనే భావన బలంగా పడుతుంది. ఈ భావన మీకు ముందుకు వెళ్లే శక్తినిస్తుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం వెనక ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకమే మీను నిలబెడుతుంది. ఈ దశతో మీరు మీ జీవితంలో ఒక కొత్త స్థాయికి చేరుకుంటారు. అక్కడ మీరు గౌరవిస్తారు. మీ ప్రయాణాన్ని మీరు ప్రేమిస్తారు. అదే మీ జీవితంలో నిజమైన విజయానికి మొదటి అడుగవుతుంది. ఈ చివరి దశలోకి ప్రవేశించినప్పుడు మీ జీవితంలో ఒక లోతైన పరిపూర్ణతాభావం ఏర్పడుతుంది. ఇప్పటివరకు జరిగిన మార్పులన్నీ ఇప్పుడొక స్పష్టమైన ఆకారాన్ని పొందుతాయి. మీరు ఎందుకు ఈ ప్రయాణమంతా అనుభవించాల్సి వచ్చిందో మీకు అర్థమవుతుంది. మీలో ఒక నిశ్చలమైన నమ్మకం స్థిరపడుతుంది. ఇక మీదట ఏ పరిస్థితి వచ్చినా నేను తట్టుకోగలననే విశ్వాసం మీ హృదయంలో బలంగా పాతుకుపోతుంది. ఈ దశలో మీరు మీ జీవితాన్ని పోల్చుకోవడం పూర్తిగా మానేస్తారు. ఇతరుల విజయాలు మీకు అసూయ కలిగించవు. ఎందుకంటే మీ ప్రయాణం మీది, మీ గమ్యం మీది అని మీరు అర్థం చేసుకుంటారు. ఈ అవగాహన మీకు చాలా తేలికనిస్తుంది. మీరు మీ సమయాన్ని, మీ శక్తిని సరైన చోటే వినియోగించాలనే నిర్ణయానికి వస్తారు. అనవసర చర్చలు, అనవసర బాధ్యతలు, అనవసర ఆందోళనలు మీ జీవితంలోంచి మెల్లగా తప్పుకుంటాయి. మీరు ప్రశాంతతను ఎంచుకుంటారు. ఈ ప్రశాంతత మీకు బలహీనత కాదు, బలమని అర్థమవుతుంది. ఈ దశలో మీలో ఒక గాఢమైన కృతజ్ఞతాభావం ఏర్పడుతుంది. మీరు గతాన్ని చూసినప్పుడు బాధతో కాదు, గౌరవంతో చూస్తారు. ఎందుకంటే ఆ గతమే మీను ఈ స్థాయికి తీసుకువచ్చింది. ఈ భావన మీ జీవితంలో ఒక కొత్త స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. మీరు ఇకపై తొందరపడరు. ప్రతి అడుగునూ జాగ్రత్తగా వేస్తారు. ఈ జాగ్రత్తే మీను తప్పుల నుంచి కాపాడుతుంది. ఇక ఈ దశలో మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక అనుసంధానం మరింత. ప్రియమైన సింహరాశి భక్తులారా, ఇంతవరకు మీరు విన్న ప్రతి మాట సాధారణ జ్యోతిష్యవాక్యం కాదు. ఇది అయ్యప్పస్వామి మీకు పంపిన దైవ సందేశం. మీరు ఈ వీడియోను చివరి వరకు విన్నారంటే అది మీ భాగ్యమే. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతోంది. గతంలో ఎంత కష్టమొచ్చినా మీరు తట్టుకున్నారు, మౌనంగా భరించారు. కాని ఇప్పుడికలా కాదు. స్వామి మీ భుజంపై చేయి వేసి మీరు ఒంటరిగా లేరని చెప్పే సమయం ఇది. మీ మనసులో ఉన్న భయాలు, సందేహాలు, అయోమయాలు ఇకపై మీను ఆపలేవు. అయ్యప్పస్వామి అనుగ్రహంతో మీ అడుగులు స్థిరంగా ముందుకు సాగుతాయి. మీకు రావాల్సిన న్యాయం మీకే చేరుతుంది. మీ కష్టం వృధా కాదు. మీ కన్నీరు లెక్కపెట్టబలింది. మీ ప్రార్థనకు సమాధానం సిద్ధంగా ఉంది.
ఇప్పుడొక క్షణం కళ్ళు మూసుకుని అయ్యప్ప స్వామిని హృదయంలో స్మరించండి. స్వామి కృప మీపై కురుస్తుందని నమ్మండి. ఈ విశ్వాసమే మీకు రక్షణ, మీకు శక్తి. ఈ దైవ సందేశం మీ హృదయాన్ని తాకితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మీ జీవితంలో వెలుగు కావాలనుకునే వారికి షేర్ చేయండి. ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య సందేశాలు రోజూ పొందాలంటే ఇప్పుడే రాశిచక్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు కామెంట్లో తప్పకుండా ఇలా వ్రాయండి: స్వామీ శరణం. అయ్యప్ప స్వామి ఆశీర్వాదం మీ జీవితంలో ఎప్పుడూ ఉండాలి. మీ ప్రతి అడుగులో రక్షణ, మీ ప్రతి ప్రయత్నంలో విజయం కలగాలి.